హాయ్ అండి. అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి బ్యాక్ టు రొటీన్ అండి. మేమైతే ఊరు నుంచి వచ్చేసాము. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఉంటాయి కదా, మామూలుగా ఉండవు పనులు. యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా ముందే హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అంతా సర్దేసి వెళ్తాను. ఈసారి ఏమైందంటే కొంచెం తొందరలో ఉన్నామన్నమాట. తొందరగా ఎక్కడికక్కడ అన్నీ వదిలేసి వెళ్ళిపోయాము. వచ్చిన తర్వాత అయితే చాలా పని ఉంది. ఊరికి వెళ్ళే ముందైతే వెజ్జీస్ అన్నీ ఫ్రిడ్జ్ ఖాళీ చేసేసి ఇంకా ఏమైనా ఉంటే అన్నీ హౌస్ హెల్ప్కి ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఇంకా వచ్చిన తర్వాత అన్నీ అమెజాన్లో ఆర్డర్ పెట్టి వెజిటేబుల్స్ అవన్నీ తెప్పించుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ సర్దుతున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి ఆ రోజు మార్నింగే మేము ఊరి నుంచి వచ్చాము. ఆ రోజే వీడియో షూట్ చేశాను. ఇక్కడైతే నేను కొత్తిమీర స్టోర్ చేస్తానండి. ఇలా బాక్స్ తీసుకుంటాను. కొంచెం కింద మెష్ వచ్చేలా బాక్స్ తీసుకొని అందులో కొత్తిమీర కట్ట పెట్టేస్తాను. ఎప్పుడైనా కానీ కొత్తిమీర అట్లా స్టోర్ చేసేటప్పుడు మనం కింద రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసి పెట్టాలి. అండ్ అలాగే టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని మంచిగా లోపల ఏమైనా వాటర్ అంతా ఉంటే మంచిగా అంతా తుడిచేయాలి. కొంచెం వాటర్ ఉన్నా కానీ అదంతా కుళ్ళిపోతుంది, తొందరగా కుళ్ళిపోతుంది. సో మేక్ షూర్ వాటర్ లేకుండా మంచిగా అంతా డ్రై అయ్యేలాగా చూసుకోవాలి. అలాగని మనం బయట పెట్టి ఎండబెట్టినా అదంతా వాడిపోతుంది కదా. సో ఫ్రెష్ దాని మీదే టిష్యూ పేపర్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. కొత్తిమీర అయినా సరే, పుదీనా అయినా సరే ఈ విధంగా బాక్స్లో, ఈ బాక్స్ అనే కదా, ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఎయిర్ టైట్గా ఉండేది దాని మీద ఇలా టిష్యూ పేపర్తో కవర్ చేసేయండి. కవర్ చేసిన తర్వాత మూత పెట్టేయాలి గట్టిగా. అండ్ ఈ విధంగా చేస్తే మీకు ఎక్కువ కాలం ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది. కొత్తిమీర కానీ పుదీనా కానివ్వండి. ఒకవేళ వాటర్ వచ్చినా కానీ ఇలా మెష్ది ఉంటే కిందంతా వాటర్ వచ్చేస్తుంది, కింద స్టోర్ అయిపోతుంది. ఈ విధంగా మీకు 10 డేస్ నుంచి 15 డేస్ వరకు ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర. కేసు ఒక 1 వీక్ తర్వాత టిష్యూ పేపర్ అంతా పైన వాటర్ ఫామ్ అవుతుంది కదా, ఆ వాటర్ ఫామ్ అయ్యి తడిగా అయిపోయినా సరే మళ్ళీ టిష్యూ పేపర్ అనేది చేంజ్ చేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఆ రోజు అయితే ఇంకా ఫుడ్ మధ్యాహ్నం అయితే బయట నుంచి ఆర్డర్ పెట్టానండి. ఇంకా వెజ్ మీల్స్ అవి తెప్పించుకొని తినేసి ఇంకా నైట్ ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బీరకాయ అండ్ ఆలు వేసి ఫ్రై చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా వేపులు చేసేటప్పుడు చిల్లీ పౌడర్ వేయనండి. ఇది స్పెషల్గా మా నెల్లూరు స్టైల్ తాలింపు పొడి చేసి పెట్టుకుంటాము. అండ్ ఆ పొడి వేసి చేస్తే చాలా బాగుంటుంది ఫ్రై కూడా. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీని రెసిపీ నేను ఆల్రెడీ ఛానల్లో ఉంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆ పొడి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది, ఆమ్లెట్స్లో అంతా కూడా. అండ్ ఇక్కడ మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మేము డిన్నర్ చేసి ఇంకా పడుకున్నాము ఎర్లీగానే. డిన్నర్ కూడా మేము చాలా ఎర్లీగా చేస్తాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లో వచ్చేసి చుక్కకూర అండ్ రొయ్యలు వేసి పుల్లకూర చేస్తున్నాను, మా నెల్లూరు స్పెషల్. అండ్ ఇక్కడ వచ్చేసి 2-3 పెద్ద కట్టలు చుక్కకూర తీసుకొని మంచిగా క్లీన్ చేసి వాష్ చేసుకొని అందులో ఒక 2-3 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి. కొంచెం లావుగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టొమాటోస్, అలాగే 7-8 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేసుకోండి, లేదా మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 కప్ అంటే 250 ml వరకు వాటర్ వేసుకొని దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా అంటే చుక్కకూరలోంచి కూడా వాటర్ వస్తుంది, సో అదంతా ఇంకిపోయే వరకు మధ్యలో కలుపుతూ అది మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక పెద్ద సైజు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. అంటే 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి.
ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్, అర టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర అండ్ మెంతులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటాను సమానంగా తీసుకొని. ఆ పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే కర్రీలో చాలా మంచి స్మెల్ వస్తుంది. అది అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా అంతా మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అదంతా సాటే చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీకి కొంచెం తక్కువే ఉంటాయి ప్రాన్స్. అవి క్లీన్ చేసిన తర్వాత ఆ ప్రాన్స్ వేసుకోవాలి. అలాగే ఉప్పు 1 టీ స్పూన్ నుంచి ఇంకా దానికి ఎంత పడుతుందో ఉప్పు టేస్ట్ చూసి వేసుకోండి. ఉప్పు వేసి దాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 500 ml అంటే ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి గ్రేవీ అంతా థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇక్కడ మన గ్రేవీ అనేది థిక్ అయిందండి. దీన్ని మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇది థిక్ అయింది కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచి ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ మన చుక్కకూర కూడా మంచిగా కుక్ అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తి తీసుకొని మంచిగా మ్యాష్ చేసుకోండి. మనం మ్యాష్ చేసుకున్న చుక్కకూరని ఇలా ఈ కర్రీలో కలుపుకోవాలి. మంచిగా కలిపేసి ఒకసారి సాల్ట్ చూసి టేస్ట్ చేసి కొంచెం సాల్ట్ కావాలంటే వేసుకోండి ఈ టైంలో. ఇదంతా మంచిగా కలిసింది కదా, ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి. మన టేస్టీ చుక్కకూర రొయ్యలు రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా నేను ఎలా చూపించానో అలాగే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ రొయ్యలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను, పచ్చి రొయ్యలు. దీని రెసిపీ నేను ఆల్రెడీ ఈ ఛానల్లో పోస్ట్ చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. అసలు ఇది చూస్తుంటేనే ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు నాకే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.